హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువ కెరటాలు. దిస్ ఈజ్ సుష్మా. భారతీయ యువత కోసం గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ జాతీయ గాంధేయ నాయకత్వ శిబిరాన్ని నిర్వహిస్తోంది. కమ్యూనిటీ లీడర్షిప్లో సామర్థ్యం పెంపు దిశగా క్యాంపు నిర్వహిస్తోంది. గాంధీజీ ఆలోచనలు పద్ధతుల ఆధారంగా నేటి యువతలో సామాజిక రాజకీయ నాయకత్వంపై పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలను పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం ఉంటుంది. మరి ఈ కార్యక్రమం కోసం 11 రాష్ట్రాల నుంచి 50 మంది పోటీ పడ్డారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి 6 ఎంపిక కాగా విజయవాడ మ్యారిస్టెల్లా కాలేజ్ నుంచి 2 ఎంపిక కావడం మన బెజవాడకు దక్కిన గౌరవం. ఈ కార్యక్రమంలో మన బెజవాడ తేజాలు నూతలపాటి నవీనానంద, కరుణశ్రీ మెట్టపర్తి మన స్టూడియోలో ఉన్నారు. వారి అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ నవీనానంద, హాయ్ కరుణశ్రీ. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, అంటే మీరు మన స్టేట్ నుంచి నేషనల్ గాంధీయన్ లీడర్షిప్ క్యాంప్ కి సెలెక్ట్ అయి వెళ్ళారని తెలిసింది. అంటే ఈ స్టేట్ నుంచి 6 మెంబర్స్ కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మన వ్యూవర్స్ కోసం మీరు ఏం చదువుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి చెప్పండి. ఎస్ మ్యామ్. హలో ఎవ్రీవన్, నా పేరు నవీనానంద. నేను మారిస్టెల్లా కాలేజ్లో BA హిస్టరీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని. అండ్ అలాగే ఇది కాకుండా నేను ఆ స్కూలింగ్ని కేంద్రీయ విద్యాలయంలో కంప్లీట్ చేశాను. అండ్ అదర్ దాన్ దాట్ నేను NCC క్యాడెట్ అండ్ అలానే యాక్టివ్ వాలంటీర్ అండ్ అది భారత్ స్కౌట్స్. ఓ సూపర్. అందరికీ నమస్కారం. నేను కరుణశ్రీ మట్టపర్తి. నేను మారిస్టెల్లా కళాశాలలో BBA ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నేను ఇంతకుముందు 12వ తరగతి 11వ తరగతి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో బైపీసీలో చేశాను. నేను NSSలో యాక్టివ్గా ఉంటాను. ఎస్, ఓకే. కరుణశ్రీ అండ్ నవీనానంద ఇద్దరు కూడా అంటే ఈ కాలేజ్ నుంచి మీరు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే అసలు ఈ గాంధీయన్ లీడర్షిప్ క్యాంప్ అనేది ఉందని మీకు ఎలా తెలిసింది? మీరు ఎలా అప్లై చేసుకున్నారు, ఎలా సెలెక్ట్ అయ్యారు? ఎస్ మ్యామ్. సో యాక్చువల్లీ గాంధీ దర్శన్ హైదరాబాద్ వాళ్ళు మాకు ఒక కాల్ లెటర్ పంపించారు. ఇది ఓపెన్ టు ఎవ్రీవన్, ఎవరైనా ఇంటర్నెట్లో వాళ్ళ అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మాకు స్పెషల్ కాల్ రావటం వల్ల మేము ఇక్కడ కాలేజ్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఈ ఇంటర్వ్యూస్ అన్ని పైకి గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్కి వెళ్ళాయి అనమాట. అంటే ఇంటర్వ్యూస్ జరిగాయి. వాళ్ళ కమిటీ మెంబర్స్ మా ఇంటర్వ్యూస్ తీసుకుని తర్వాత షార్ట్ లిస్ట్ చేశారు. దాంట్లో మేము సెలెక్ట్ అయ్యాం. ఎస్, కరుణశ్రీ, అంటే ఎంతమంది ఈ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశారు? మన కంట్రీ అంటే మన కంట్రీ వైజ్గా సెలెక్షన్ జరిగిందా లేదా స్టేట్స్ ఓన్లీ ఏపీ తెలంగాణ అలా జరిగిందా? ఎట్లా జరిగింది? మాకైతే కాలేజ్లో జరిగింది. మా క్లాస్లో ఒక 10 మెంబర్స్ యాక్టివ్గా ఉండే వాళ్ళకి అడిగారు, మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా దీంట్లో అని. అయితే ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళ పేర్లు ఇచ్చాము. అండ్ ఆ తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా జరిగింది. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు కాలేజ్లో? అంటే సెలెక్షన్ ప్రాసెస్ ఒక 10 మెంబర్స్. 10 మెంబర్స్లో మీ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. అలాగే అంటే మా గ్రూప్ లో 10 మెంబర్స్, వాళ్ళ గ్రూప్ లో ఇంకా వేరే వాళ్ళు. ఇద్దరికి సెపరేట్ గా జరిగింది. ఎంటైర్ కాలేజ్ లో మమ్మల్ని సెలెక్ట్ చేశారు 2000 మెంబర్స్ లో. అండ్ అలానే ఓవరాల్ ఇండియాలో కూడా ఇంకా చాలా అప్లికేషన్స్ వచ్చాయి. వాటిని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మేము సెలెక్ట్ అయ్యాం. అండ్ ఓవరాల్ ఇండియాలో 50 పార్టిసిపెంట్స్ ని షార్ట్ లిస్ట్ చేశారు. ఇప్పుడు మన ఏపీ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఏపీ నుంచి 6 మెంబర్స్. మీ ఇద్దరు కాకుండా ఇంకో 4 మెంబర్స్. ఓకే, అసలు ఈ గాంధీయన్ లీడర్షిప్ క్యాంప్ అంటే ఏంటి, ఇందులో ఏం చెప్తారు? గాంధీయన్ ప్రిన్సిపల్స్ని సోషల్ సర్వీస్తో అలాగే లీడర్షిప్తో కంబైన్ చేసి చెప్తారు మాకు. సో ఎవ్రీ ఇయర్ ఇది ఒక 12-day రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనమాట. ఎలా అయితే గాంధీయన్ ఫిలాసఫీని ఇప్పుడు కరెంట్ డే ఈ రోజు ప్రాక్టీసెస్ లో ఎలా మనం ఇంప్లిమెంట్ చేయగలం అనే దాన్ని చేస్తారు. ఓకే, ఈ క్యాంప్ ఎక్కడ చేశారంటే మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎన్ని డేస్? జల్గాన్ మహారాష్ట్రకి వెళ్ళాము. 12 రోజుల క్యాంప్. 12 రోజుల క్యాంపు. 12 రోజులు అంటే మామూలు విషయం కాదు. అది కూడా మేము వాకోద్ అనే విలేజ్ లో ఉన్నాం అనమాట ఫస్ట్ 9 days. తర్వాత మళ్ళీ జైన్ హిల్స్ కి వచ్చాం జల్గాం లో. సో ఈ ప్రోగ్రామ్ అంతా రూరల్ ఏరియాలో డెవలప్ అయింది అనమాట. విలేజెస్ లో ఉన్నాం మేము. అంటే ఇప్పుడు ఈ 12 days కి మీరు వెళ్ళాలంటే మీ పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఇచ్చారు? అంటే కొంతమంది భయపడుతుంటారు, ఎక్కడో మహారాష్ట్ర అని మన లాంగ్వేజ్ కాదు అని. ఎట్లా సపోర్ట్? పేరెంట్స్ ఏం చేస్తుంటారు?
మై ఫాదర్ వర్క్స్ యాజ్ JTO అండ్ BSNL అనమాట. సో దీనికి ముందు నేను స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాంప్స్ ని చాలా అటెండ్ అయ్యాను. సో ఎప్పుడైనా క్యాంప్ వస్తుందంటే ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది నాలో. సో మై పేరెంట్స్ ఆర్ ఆల్సో ఓపెన్ టు దట్, అండ్ అలానే మా కాలేజ్ నుంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది కాబట్టి అంత బాగా జరిగింది. మా ఫాదర్ ప్రొఫెసర్, మా మదర్ హౌస్ మేకర్, అండ్ వాళ్ళు నాకు ఎంతో సపోర్ట్ చేశారు ఈ క్యాంప్ కి. నేను అందుకనే వెళ్ళగలిగాను వాళ్ళ సపోర్ట్ ద్వారానే. ఓకే, అసలు ఈ 12 రోజుల్లో మీరు మహారాష్ట్రకి వెళ్ళారు, మీతో పాటు ఇంకో 4 మెంబర్స్ అందరు కలిసే వెళ్ళారు ఒక టీం లాగా? ఎవరికి వాళ్ళని అందరం కలిసి ట్రైన్ లో వెళ్ళాం. ఎవరు తీసుకువెళ్ళారు ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి యాక్చువల్లీ గాంధీ దర్శన్ హైదరాబాద్ వాళ్ళు మాకు టికెట్స్ కోఆర్డినేట్ చేశారనమాట. సో ఆంధ్ర నుంచి 6 మెంబర్స్, అలాగే తెలంగాణ నుంచి 4 మెంబర్స్, మేమందరం కలిసి వెళ్ళాం. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల నుంచి 10 మంది. ఓకే, మీ అందరితో ఈ 10 మందితో మీకు ఎలా అనిపించింది ఇలా వెళ్ళడం? జర్నీ ఎలా అనిపించింది? 12 days జర్నీ చాలా కొత్తగా అనిపించింది, అలాగే ఎంజాయ్ చేసాం కూడా. ఎంజాయ్ చేశారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ గాంధీయన్ లీడర్షిప్ క్యాంప్ లో మీకు ఏం నేర్పించారు? సో మా కరిక్యులం అనేది మొత్తం ఫ్రంట్ టు ఫ్రంట్ కరిక్యులం అనమాట. సో అక్కడ స్పీకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాతో రియల్ టైం డిస్కషన్స్ చేసేవాళ్ళు. రెగ్యులర్ సెషన్స్ కాకుండా ఒక స్పీకర్ ఉన్నారంటే ఆయన చుట్టూ మేము కూర్చుని ఆయన్ని క్రాస్ క్వశ్చన్ చేసేవాళ్ళం అనమాట. అండ్ అలానే చాలా ఇంటెలెక్చువల్ పీపుల్ వచ్చారు. తుషార్ గాంధీ, ఆయన యాక్టివ్ పొలిటీషియన్, గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ మహాత్మా గాంధీజీ. అండ్ అలానే మన హిందూపూర్ లో ప్రోటో విలేజ్ ఉంది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన కళ్యాణ్ శోభిత మ్యామ్ వచ్చారు. అలాగే చాలా ఎమినెంట్ పర్సనాలిటీస్ వచ్చారనమాట. దానివల్ల మాకు ఎక్స్పోజర్ కూడా పెరిగింది. ఓకే, అసలు అంటే ఈ క్యాంప్ కి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మీరు ఎందుకు డిసిషన్ తీసుకున్నారు? లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయని, క్రమశిక్షణ అలవాటు అవుతుందని, ఇంకా మా ఓవరాల్ గా మా పర్సనాలిటీ డెవలప్ అవుతుందని, అలాగే వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి మాకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి, న్యూ లాంగ్వేజెస్ కానీ. సో మొత్తం కల్చరల్ ఇమర్షన్ కోసం నెట్వర్కింగ్ ఇలా చాలా చేయొచ్చు కాబట్టి క్యాంప్ కి వెళ్ళాం. ఓకే, నవీన్ నంద, ఈ క్యాంప్ మొత్తం మీద చూసుకుంటే బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? నాకైతే థిమాటిక్ ప్రెజెంటేషన్, అండ్ అలానే మేము అజంతా విజిట్ కి వెళ్ళాం అనమాట. సో నేను హిస్టరీ స్టూడెంట్ కాబట్టి మా కరిక్యులం లో ఇది ఒక పార్ట్. సో అక్కడికి వెళ్ళటం వల్ల నేను దాన్ని క్లియర్ గా చూడగలిగాను, నాకు ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ థిమాటిక్ ప్రెజెంటేషన్ కి వచ్చేసరికి రియల్ లైఫ్ డిబేట్స్ మేము చేయగలిగాం అనమాట. దానివల్ల ఒక కాన్సెప్ట్ మీద మాకు ఎంత అండర్స్టాండింగ్ ఉందో అది బాగా పెరిగింది. ఓకే, కరుణశ్రీ, బెస్ట్ మూమెంట్ ఏంటి? నాకైతే 2 ఉన్నాయి బెస్ట్ మూమెంట్స్. ఫస్ట్ వచ్చేసి నాకు హిందీ సరిగ్గా రాదు కాబట్టి అక్కడ వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు. అప్పుడు ఒక సార్ అడిగారు ఇక్కడ ఎవరికన్నా హిందీతో ప్రాబ్లం ఉందా అని. నేను హ్యాండ్ రైజ్ చేశాను. అప్పటి నుంచి అందరూ నాతో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే నాకు ఒంటరిగా ఎక్కడ అనిపించకుండా నన్ను వాళ్ళతో కలుపుకుంటున్నారు. ఇంగ్లీష్లో ఏమన్నా హిందీలో సెషన్స్ జరుగుతున్నా నాకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అలాగే బైలింగ్వల్ మోడ్లో స్పీకర్స్ అందరూ, గెస్ట్ స్పీకర్స్ అందరూ కూడా నా కోసం, కేవలం నా కోసమే బైలింగ్వల్ మోడ్లో చెప్తున్నారు. ఓకే, సో అది ఫస్ట్ బెస్ట్ మూమెంట్ నాకు. రెండోది ఏంటంటే అజంతా కేవ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏన్షియంట్ హిస్టరీ కానీ అక్కడ స్కల్ప్చర్స్ కానీ చాలా అద్భుతంగా అనిపించాయి. ఇంకా మేము వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అవి మంత్రముగ్ధులు చేశాయి అంటారు చూడండి, అలా అనిపించింది. అంటే ఎంజాయ్ చేశారు ఈ 12 days కూడా నేర్చుకుంటూ, అంతేనా? అయితే ఇప్పుడు మీరు అక్కడ డైలీ ఏం చేసేవాళ్ళు ఎక్కువగా? అంటే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి అక్కడని చెప్పారు మీరు. మీకు అలా చేయడం ఎలా అనిపించింది? అది కూడా మా కరిక్యులంలో ఒక పార్ట్ అనమాట. సో సెల్ఫ్ రిలయన్స్ అంటే మన మీద మనం నిర్భర్ ఉండాలన్నమాట. సో మార్నింగ్ మా మెడిటేషన్ సెషన్స్ అయిన తర్వాత శ్రమదాన్ చేసేవాళ్ళం అన్నమాట. మా పనితో పాటు మన కమ్యూనిటీ కోసం కూడా. సో అది ఒక ఫేమస్ సేయింగ్ ఉంది, సబ్కి భలాయి మే మేరీ భలాయి, అంటే అందరు బాగుంటే దాంట్లో నేను కూడా బాగుంటాను అనమాట. సో అదనమాట. దాని తర్వాత మాకు సెషన్స్ ఉండేవి, ఆ సెషన్స్ గురించి మా ఫ్రెండ్ చెప్తుంది. ఓకే, యాక్చువల్లీ మార్నింగ్ మాకు 4:35 ఆ టైంలో లెగుస్తాము. తర్వాత మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది, తర్వాత యోగా అండ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, తర్వాత థాట్ ఆఫ్ ద డే అని రోజు అంటే స్కెడ్యూల్ని బట్టి రోజుకొక పర్సనాలిటీ గురించి మాట్లాడతాము. నేను స్వామి వివేకానంద గారి గురించి మాట్లాడాను. అండ్ ఆ తర్వాత శ్రమదాన్ ఉంటుంది. మాకు టీమ్స్ ఉన్నాయి, అభయ్, సత్య, అహింస అని. ఆ టీమ్స్ ని బట్టి రివాల్వ్ అవుతూ ఉంటుంది వర్క్.
రోడ్స్ క్లీన్ చేయడం, డార్మెంటరీ క్లీన్ చేయడం, ఫీల్డ్లో వీడ్స్ ప్లగ్ చేయడం అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత 8:15 నుంచి 9:20 వరకు బ్రేక్ఫాస్ట్ అండ్ రెడీ అయిపోయి 9:20 కల్లా షార్ప్ రెడీగా ఉండాలి సెషన్కి. గెస్ట్ స్పీకర్స్ వస్తారు, వాళ్ళు ఇంటరాక్టివ్ సెషన్స్ ఇస్తారు. తుషార్ గాంధీ సార్ కానీ, ఉల్లాస్ జాజో సార్ కానీ, చాచాజీ కానీ, అశ్విన్ సార్ కానీ, ఇలా రకరకాల గెస్ట్ స్పీకర్స్, ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా వచ్చి మాట్లాడారు. ఆ సెషన్స్లో పాల్గొంటాము, క్రాస్ క్వశ్చన్స్ చేస్తాము. అండ్ చివరిలో వచ్చేసి 1 to 2 లంచ్ ఉంటుంది. 2కి మళ్ళీ సెషన్ అటెండ్ అవుతాము. తర్వాత 5:30 to 6 లేదా 6కి 5:30 లేదా 6కి మళ్ళీ పీస్ గేమ్స్ అని ఉంటాయి. గేమ్స్ ఆడిస్తారు మాతో. వీ వెరీ మచ్ ఎంజాయ్డ్ దాట్. అండ్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ 7 to 8 డిన్నర్ అండ్ సెషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. 8 to 9 స్కెడ్యూల్ని బట్టి కొన్నిసార్లు సెషన్స్ ఉంటాయి, లేదా కొన్నిసార్లు కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాకోద్ విలేజ్కి తీసుకెళ్లారు, భారత్కి సంతాన్కి. లేదా కల్చరల్ ప్రోగ్రామ్ కాకుండా హిడెన్ టాలెంట్ వెలికి తీయడానికి ఓపెన్ డైలాగ్ అని ఉంటుంది. సింగింగ్, డాన్సింగ్, పోయం చెప్పాలనుకుంటే చెప్పచ్చు, అవన్నీ ఉంటాయి. అండ్ 10 or 9:30 మధ్య వైండ్ ఆఫ్. ఓకే, నీ హిడెన్ టాలెంట్ ఏం చూపించావు అక్కడ? నేను అక్కడ మోనో యాక్షన్ చేశాను ఒకసారి. మోనో యాక్షన్ ఇక్కడ కూడా చేస్తా? యా, ఓకే. సో తర్వాత ఓపెన్ డైలాగ్ లో నేను యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేసింది ఏంటంటే నా ఒపీనియన్ ఇవ్వటం అనమాట, నా ఫీడ్బ్యాక్. మా డే ఎలా గడిచింది, దానిలో ఇంకా ఏమేమి రిఫార్మ్స్ వస్తే బాగుండేది అనే దాని మీద మేము ఫీడ్బ్యాక్ ఇచ్చాం. నువ్వేమి ఇచ్చావు కరుణశ్రీ? నేను స్పీచ్ చెప్పాను, అలాగే నా ఎక్స్పీరియన్స్ ని కూడా షేర్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు ఈ క్యాంప్లో మీరు కొత్తగా నేర్చుకున్న విషయాలు ఏంటి? సింపుల్ లైఫ్ స్టైల్, చాలా సింపుల్గా ఉండడం. అంటే ఆహారం అయినా సరే, లైక్ బట్టలైనా సరే, ఉండే జీవన శైలి అయినా సరే చాలా సింపుల్గా ఉండడం. అలాగే లీడర్షిప్ అంటే అది ఒక బాధ్యత, హోదా కాదు, ముందుండడం కాదు, ముందుండి అందరినీ కలుపుకుని ముందుకు నడిపించడం అని నేర్చుకున్నాను. అండ్ ఇంకోటి మేము నేర్చుకున్నది ఏంటంటే సస్టైనబిలిటీ అన్నమాట. మన పూర్వీకులు దాన్ని పాటించే వాళ్ళు, మనం కొంచెం డైవర్ట్ అయ్యాం. మన న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకుని ఎలా మనం సస్టైనబుల్ వరల్డ్లో క్రియేట్ చేయొచ్చు అనే దాన్ని మేము బాగా నేర్చుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు సత్యం, అహింస, శాంతి గురించి మాట్లాడుకుంటే మీరు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ అవగాహనలో ఎటువంటి మార్పు వచ్చింది అంటే ఏం చెప్తారు? సో ముందు ఒక మిస్కన్సెప్షన్ అనేది ఉందన్నమాట. అహింస కానీ సత్య కానీ ఇవన్నీ మనం ఫాలో చేయాలంటే ఇవి చాలా కష్టం, మనకు ఒక నిగ్రత కావాలి అని అనుకునే వాళ్ళం అనమాట. కానీ అక్కడికి వెళ్ళి మేము రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చూసిన తర్వాత ఇది ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే ఇది జస్ట్ ఒక కామన్ క్రైటీరియా అనమాట. ఎవరైనా దాన్ని సాధించగలరు. మనకు కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. కరుణశ్రీ? సత్యం, ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు, సత్యం మాత్రమే మాట్లాడాలి. అహింస అంటే మనం మాట్లాడే పద్ధతిలో కూడా ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధంగా ఉండకూడదు, పదాలు సరిగ్గా ఉండాలి. సో అహింస, సత్యం. అండ్ శాంతి, స్ట్రెస్ తీసుకోకుండా చాలా శాంతిగా, చాలా ఓర్పుగా, సహనంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేర్చుకున్నాము. అయితే అక్కడ ఏ సెషన్ అలాగే ఏ వర్క్షాప్ మీ ఆలోచన విధానాన్ని మార్చిందంటే ఏం చెప్తారు? అంటే ఏదైనా వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేశారా? అక్కడ మాకు బీబీసీ ఫేమస్ హిందీ రిపోర్టర్ వచ్చారు, రామ్దత్ త్రిపాఠి. సో ఆయన అప్పుడు బీహార్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేశారు. నేను ఒక ఆర్ట్స్ స్టూడెంట్గా నాకు జర్నలిజం అండ్ పాలిటిక్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో నేను ఆ సెషన్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను. మన కంట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ని క్వశ్చన్ చేశాను. ఇంకా బ్రాడర్ అండర్స్టాండింగ్ వచ్చింది మాకు. కాన్ఫ్లిక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అశ్విన్ సార్ మాట్లాడారు. ఆ సెషన్లో కాన్ఫ్లిక్ట్స్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఏ స్టేజ్ వరకు వస్తే అవి మన చేయి దాటిపోతుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడం ద్వారా కాన్ఫ్లిక్ట్స్ని ఎలా అవాయిడ్ చేయాలనేది బాగా తెలుసుకున్నాము. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా గాంధీ తత్వంలో మీ వరకు పర్సనల్గా చూసుకుంటే నవీనకైనా కరుణశ్రీకైనా ఏ అంశం కలిసి వచ్చిందంటే ఏం చెప్తారు గాంధీ తత్వంలో? అంటే మీరు ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు, మళ్ళీ క్యాంపుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఏది మీకు బాగా కలిసి వచ్చింది గాంధీ తత్వంలో అంటే ఏం చెప్తారు?
నవీన. యా, సస్టైనబుల్ లివింగ్ నేను చెప్పాలనుకున్నది. ముందు నాకు నా మీద సెల్ఫ్ డౌట్ చాలా ఉండేదన్నమాట. నా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు నాకంటే సంథింగ్ వాళ్ళు చేసే దాంట్లో వాళ్ళు యూనిక్గా చేస్తారు, కానీ నేను ముందు వాళ్ళతో కంపేర్ చేసుకునేదాన్ని, నా మీద నన్ను నేను కిందకు చూపించుకునేదాన్ని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన సింప్లిసిటీలోనే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. అక్కడున్న ఇండివిజువల్స్ కానీ అక్కడున్న డీన్స్ టీచర్స్ ఎవరైనా వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. మనం చూసి వాళ్ళని అలా అండర్ ఎస్టిమేట్ చేయగలమేమో, కానీ నాలెడ్జ్ని మనం ఎప్పుడు తీయలేం. సో అది నాకు కలిసి వచ్చింది అనిపిస్తుంది. కరుణశ్రీ. సహనంతో ఉండాలని చెప్పి నేను నేర్చుకున్నాను. సహనం, సమన్వయం, సత్యం ఇవన్నీ ఒక లీడర్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు అని చెప్పి నేను నేర్చుకున్నాను. అంతేనా? అయితే ఓకే, ఈ క్యాంప్లో చూసుకున్నట్లయితే మీ నాయకత్వ లక్షణాలు ఎలా అభివృద్ధి చెందాయి అని అంటే ఏం చెప్తారు? అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మెయిన్ అక్కడ క్యాంప్లో అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలా దాన్ని మీరు ఏం చెప్తారు? సో ఆల్రెడీ చెప్పినట్టు డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళని గ్రూప్స్గా కేటగిరైజ్ చేశారనమాట. సో వాటికి నేమ్స్ కూడా సత్య, అహింస, ఇలా అనుశాసన్ అనే గ్రూప్స్ని పెట్టారు. సో ఎవ్రీడే ఒక లీడర్, కొత్త లీడర్ వస్తారనమాట. ఆ లీడరే మమ్మల్ని మెడిటేషన్కి తీసుకెళ్తారు. అక్కడ చెక్ చేసుకుంటారు మెంబర్స్ అందరు వచ్చారా లేదా. తర్వాత మేము శ్రమదానం చేసేటప్పుడు కూడా ఆ లీడర్ చూసుకుంటారు అందరు కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా. ఇలా ఆ డే మొత్తం ఆ లీడర్ రెస్పాన్సిబుల్ అనమాట ఆ పర్టికులర్ గ్రూప్. తర్వాత ఆ లీడర్షిప్ షిఫ్ట్ అవుతుంది అనమాట ఇంకో లీడర్కి. సో అదే మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నాం మా క్లాస్ రూమ్స్ లో కూడా. ఓకే ఓకే. మమ్మల్ని అజంతా కేవ్స్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళలేదు, మమ్మల్ని మా అంతటా మమ్మల్ని అరేంజ్ చేసుకుని కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళమన్నారు. సో దాని ద్వారా మాకేంటంటే టీమ్ స్పిరిట్ పెరిగింది, రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది. లైక్ అందరూ వచ్చారా రాలేదా, ముందు ఇక్కడికి వెళ్దాము, ఈ బస్సు ఎక్కుదాము, ఈ టైం కల్లా అక్కడ ఉండాలి, ఇలా అన్ని కోఆర్డినేట్ చేసుకుని అందరం చేయడం ద్వారా మాకు టీమ్ స్పిరిట్ అనేది పెరిగింది. సో ఇలాగా మా నాయకత్వ లక్షణాలు అనేవి మెరుగుపడ్డాయి. అంటే ఇదంతా కూడా మీ టీం అంతని కూడా ఒక హౌస్ లో ఉన్నారా మీరు? ఎలా ఉన్నారు? హాస్టల్ టైప్ దాంట్లో వాకోద్ విలేజ్ లో ఉన్నాం. విలేజ్ లో ఒక హాస్టల్ టైప్, అక్కడ క్యాంపస్ ఉంది, దాంట్లో ఉన్నాము. అది యాక్చువల్లీ ఒక కాలేజ్ ఉందన్నమాట, అక్కడ జూనియర్ కాలేజ్. సో అక్కడ ఉండే ఒక డార్మిటరీని మాకు ఇచ్చారు. గర్ల్స్ అందరూ ఒక డార్మిటరీలో ఉన్నారు, బాయ్స్ కి 2 డార్మిటరీస్ ఇచ్చారు. ఓకే. అంటే ఇప్పుడు మీ టీంలో ఎంతమంది బాయ్స్ ఎంతమంది గర్ల్స్ వెళ్ళారు? మా టీం అంటే ఆంధ్రప్రదేశ్ టీమ్ 10 మెంబర్స్, అంటే 8 మెంబర్స్ బాయ్స్, 2 మెంబర్స్ గర్ల్స్. ఓకే. మీతో పాటు వేరే స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చారని చెప్తున్నారు. వాళ్ళతో మీకు కోఆర్డినేషన్ ఎలా అనిపించింది? అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమైనా పెరిగాయా? ఎలా ఉంది? ముందు కాస్త భయపడ్డాను, అంటే నాకు హిందీ రాదని చెప్పి, కానీ వాళ్ళంతట వాళ్ళే వచ్చి నాతో మాట్లాడారు ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో ముందు వాళ్ళు మాట్లాడలేదు. ఎప్పుడైతే నేను చేయెత్తి నాకు హిందీతో ప్రాబ్లం ఉందని చెప్పానో అప్పటి నుంచి అందరూ వచ్చి ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళకి అంత అలవాటు లేకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడడం, బికాజ్ వాళ్ళు హిందీలోనే ఎక్కువ మాట్లాడతారు కాబట్టి. నేను ఎవరో తెలియనప్పటికీ నా దగ్గరికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడి నువ్వు మాతో ఉండు, ఎందుకు ఒక్కదానివే ఉంటావు అలా చెప్పి కమ్యూనికేట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది, స్నేహపూర్వకంగా చాలా బాగా అనిపించింది. నవీన. సో నాకు ముందు నుంచి హిందీ రావడం వల్ల నాకు ఒక ప్లస్ పాయింట్ లాగా అనిపించింది. ఎందుకంటే నా ఒపీనియన్ నేను ఏదైనా పెట్టాలనుకుంటే అది క్లియర్ కట్ పెట్టగలిగాను అనమాట. అండ్ అలాగే ఆ ఫిలాసఫీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది కూడా అండర్స్టాండ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడింది. అండ్ ఈ క్యాంప్ లో నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ ఏదనిపించింది అంటే అందరు పార్టిసిపెంట్స్ తో మాట్లాడాను అనమాట. నేను ప్రతిసారి ఏదైనా క్యాంప్కి వెళ్ళేటప్పుడు ఈ మోటివ్ తోనే వెళ్తాను, అందరితో మాట్లాడి రావాలి. సో ఫస్ట్ టైం నేను అందరితో మాట్లాడి వచ్చాను అండ్ హిందీ నాకు బాగా హెల్ప్ చేసింది. అంటే ఇప్పుడు ఇలాంటి క్యాంప్స్ లో టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టీమ్ వర్క్ నుంచి ముఖ్యంగా ఏం నేర్చుకున్నారు? టీమ్ వర్క్ అనేది కోఆర్డినేషన్. ఒక్క మెంబర్ మీద వేసేస్తే ఆ టీం ఎప్పుడు ముందుకు వెళ్ళలేదు అనమాట. సో ఏదైనా పని జరగాలంటే టీంలో అందరు కాంట్రిబ్యూషన్ రావాలి అండ్ అలానే అందరు కాంట్రిబ్యూషన్ ని మనం ఎక్నాలెడ్జ్ చేయాలి, దాన్ని గుర్తించాలన్నమాట. సో మేము చేసిన ఈవెంట్స్ అన్నిట్లో టీం వర్కే మెయిన్. ఏ ఒక్క మెంబర్ మిస్ అయినా కానీ అక్కడ ఆ ఈవెంట్ సరిగ్గా జరగదు అనమాట. ఇందాక చెప్పినట్టు అజంతా కేవ్స్ కి మేము అందరం కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళాము. సో టీమ్ స్పిరిట్ అనేది పెరిగింది, అలాగే బాండింగ్ కూడా పెరిగింది, రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది. అంటే ప్రస్తుతం ఇప్పుడున్న సమాజంలో అమలు చేయగలిగే ఒక గాంధీ తత్వం, అంటే గాంధీయన్ పద్ధతి అంటారు కదా, ప్రస్తుతం మన సమాజం చూస్తున్న ఎలా ఉంది ఏంటనేది మనందరికీ తెలుసు. మీరు ఒకవేళ ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఏం చేయాలనుకుంటారు? నాన్ వైలెన్స్, అందరూ పీస్ఫుల్గా ఉండాలి, కొట్టుకోకూడదు, ఎవరిని హర్ట్ చేయకూడదు,
అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి. అదే నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. నేను చేయాలనుకున్నది సత్యాగ్రహ. ఏదైతే మనకు కావాల్సిన రైట్స్ ఉన్నాయో, మనకి కావాల్సిన ట్రూత్ ఉందో, దానికోసం మనం పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తాం అనమాట. వైలెంట్ గా వెళ్లకుండా మన హక్కుల కోసం మనం నిజాయితీగా పోరాడాలి. అంటే క్యాంపుకు ముందు చూసినట్లయితే మీ ఆలోచన ఎలా ఉండింది, క్యాంపు తర్వాత మీ ఆలోచన ఎలా మారింది నవీన్? సో నేను ముందు దాకా నా ఉన్న సర్కిల్ కానీ నా ఎక్స్పీరియన్స్ అని చూసుకుని కానీ ఏదైనా ఒక ఐడియా వచ్చిందంటే దాన్ని లిమిటెడ్ మైండ్తో ఆలోచించేవాళ్ళం. నాకు తెలిసిందే కరెక్ట్, ఇంకేం లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా యూనివర్సిటీస్ నుంచి చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ రావటం వల్ల ఒక విషయాన్ని ఈ విధంగా కూడా ఆలోచించగలమా అనే ఎక్స్పోజర్ నాకు అక్కడ దొరికింది. సేమ్ అదే, ఒక విషయాన్ని ఈ పర్స్పెక్టివ్ లో కూడా ఆలోచించచ్చా అని చెప్పి తెలిసింది. ముందు వరకు ఒకలాగా ఉండేవాళ్ళం, తర్వాత వేరే వాళ్ళ ఒపీనియన్స్ కూడా కన్సిడర్ చేయాలి. మనకి తెలిసిందే కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు, వేరే వాళ్ళది కూడా తీసుకోవాలి అని చెప్పి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ గాంధీ తత్వాన్ని ఇప్పుడున్న యువతలో ఎలా వ్యాప్తి చేయాలనుకుంటున్నారు? సో మహాత్మా గాంధీ ఆల్రెడీ చెప్పారు, బీ ద చేంజ్ విచ్ యూ విష్ టు సీ ఇన్ దిస్ వరల్డ్ అని. సో మనం ఏదైనా పెద్ద మార్పు తేవాలంటే ఫస్ట్ మనల్ని మనం మార్పు చెందించుకోవాలి. దాని తర్వాత మనల్ని మనమే ఒక ఎగ్జాంపుల్ గా సెట్ చేయాలి. దాని తర్వాత అండ్ అలానే జిఆర్ఎఫ్ ఫౌండర్ భవర్లాల్ జైన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తారు, లీవ్ దిస్ వరల్డ్ బెటర్ దెన్ యూ ఫౌండ్ ఇట్. మనకి దొరికిన దానికంటే ఇంకా మంచిగా చేసి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్దామని. సో అదే ప్రిన్సిపల్స్ మీద మేము వర్క్ చేస్తాం. ఓకే, మనం తను చెప్పినట్టే ముందు మనం ఏదైనా చేస్తే అప్పుడు మనని చూసి 10 మంది చేస్తారు. సో ముందు మనం చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడు మనని చూసి వేరే వాళ్ళు చేస్తారు. అదే చేయాలనుకుంటున్నాను. ఎస్, మీరు ఈ క్యాంప్లో 12 days ఉన్నారు కదా, ఈ 12 daysలో మీకు ఏదైనా ఇబ్బంది అనిపించిన సిచ్యువేషన్ కానీ ఏదైనా ఫేస్ చేస్తారా అలా ఈ క్యాంప్లో? కొంచెం ప్రాబ్లం వచ్చింది మధ్యలో వాటర్ చేంజ్ వల్ల. సో ఎవరైతే పార్టిసిపెంట్స్ సిక్ అయ్యారో వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడానికి ఒక మెడికల్ టీమ్ ఉందన్నమాట. ఆ మెడికల్ టీమ్ కూడా అంతా స్టూడెంట్సే మెయింటైన్ చేశారనమాట. సో దానివల్ల పక్కనే మాకు ఒక హెల్త్ సెంటర్ ఉందన్నమాట. సో ఆ హెల్త్ సెంటర్కి వెళ్ళి ఎలా మనము ఒక ఓపీ తీసుకోవాలి, ఎలా ఇంజెక్షన్ కోసం వెయిట్ చేయాలి అనేది అంతా మేము చూసాం దగ్గర. అంటే ఈ క్యాంప్లో మీకు నచ్చని విభాగం ఏదైనా ఉందా? అంటే ఏదైనా ఉందా? అట్లా ఏం లేదు, ఎందుకంటే అక్కడ ఏదైనా ఒక మిస్హ్యాప్ జరిగినా కానీ దాని నుంచి మేము నేర్చుకోగలిగాం. ఏదైనా ఈవెంట్ క్యాన్సిల్ అయిందంటే దానికి ఉన్న కాజ్ని కూడా మేము వెతకగలిగాం. సో మిస్టేక్స్ నుంచి కూడా మేము నేర్చుకోగలిగాం ఆ క్యాంప్లో. సో అక్కడ డ్రాబ్యాక్ ఏం కనపడలేదు. నచ్చని విషయాలంటూ ఏమీ లేవు. అంటే ఫుడ్ విషయంలో కానీ లేదు అట్లా? అంటే మన ఫుడ్ వేరుంటుంది ఆంధ్రాలో, అలాగే మీరు వేరే స్టేట్ కి వెళ్ళారు మహారాష్ట్రకి, అక్కడ ఫుడ్ వేరుంటుంది. అక్కడ చపాతీ ప్లస్ అన్నం కూడా పెట్టారు రైస్. సో అనిపించింది, సొంత ఇంటిలానే అనిపించింది. 11 states నుంచి ఉన్నారు కాబట్టి అందరికి అడ్జస్టబుల్ అయ్యే ఫుడ్ అని పెట్టారు. సో ఇట్ ఇస్ నైస్. సో మీరు ఇలా క్యాంప్ కి సెలెక్ట్ అవ్వడానికి మీకు ఎవరైనా హెల్ప్ చేశారా? ఇలా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నేను మా కాలేజ్కి సిస్టర్ లావణ్యకి అలాగే మా హెచ్ఓడి పద్మజ మ్యామ్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఆర్గనైజర్స్ ఆఫ్ నేషనల్ గాంధీయన్ లీడర్షిప్ క్యాంప్, అలాగే గాంధీ దర్శన్ నుంచి ప్రసాద్ గొల్లనపల్లి సార్కి కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ నా స్పెషల్ థ్యాంక్స్ టు మై ఇంటర్ వైస్ ప్రిన్సిపల్ స్వప్న మ్యామ్ and our student in Lavanya sister, and most importantly మా ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జసింతా క్వాడ్రస్. ఎందుకంటే నేను అడ్మిషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడే ఆవిడ నన్ను మోటివేట్ చేశారనమాట, నువ్వు ట్రై చేయని. అండ్ అలానే స్పెషల్ థ్యాంక్స్ టు గాంధీ దర్శన్ హైదరాబాద్ మిస్టర్ ప్రసాద్ సార్, అండ్ టు ది హోల్ టీమ్ ఆఫ్ గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్, అండ్ టు ది ప్రిన్సిపల్ కూడా ఇనసయమ్మ సిస్టర్. అండ్ మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు మా పేరెంట్స్ కి కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, మా ఫ్రెండ్స్ కి కూడా. అందరికి ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుంది? ఎలా ఉంది? బాగుందా? అంతా బాగా నడుస్తుంది. ఇప్పుడు ఆ 12 days క్లాసెస్ ఏమైనా మిస్ అయ్యారా? మిస్ అయినవి కవర్ చేసేసుకున్నాం మా ఫ్రెండ్స్ ద్వారా. సరే, ఇప్పుడు మీరు క్యాంప్కి వెళ్ళొచ్చిన తర్వాత మీరు సమాజానికి ఏదైనా చేయాలి అనుకుంటే ఏం చేయాలని డిసైడ్ అయ్యారు? ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేనైతే భవర్లాల్ జైన్ సార్ని కూడా అదే క్వశ్చన్ అడిగాను. ఆంటర్ప్రీనర్షిప్ని సోషల్ సర్వీస్తో ఎలా కంబైన్ చేసి చేయాలో అడ్వైస్ ఇవ్వమని అడిగాను యూత్కి, ఎలాగైతే భవర్లాల్ జైన్ సార్ చేశారో అలాగా. సో నేను అదే చేయాలనుకున్నాను.
నేను ఆంటర్ప్రీనర్ అవ్వాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం సోషల్ సర్వీస్ కూడా చేయాలనుకుంటున్నాను. ఎలాగంటే రోడ్ పక్కన ఉన్న ఆకలిగా ఉన్న వాళ్ళకి కానీ, ఆర్ఫన్స్కి కానీ, సింగిల్ పేరెంట్ కిడ్స్ కానీ వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనుకుంటున్నా, వాళ్ళని చదివించాలనుకుంటున్నాను, వాళ్ళకి వసతి కల్పించాలనుకుంటున్నాను. సో బిజినెస్లో వచ్చిన అమౌంట్ని వాళ్ళకి కేటాయించాలనుకున్నాను. ఎలాగైతే రతన్ టాటా సార్ చేశారో 60% ఆఫ్ హిజ్ కంపెనీలో ఉన్న అమౌంట్ని వాటికి వాడారో నేను కూడా అలానే చేయాలనుకుంటున్నాను. ఓకే, నవీనా? సో ఎప్పటి నుంచో నా ఎయిమ్ ఉంది సోషల్ వర్క్ చేయాలని చెప్పి. సో నా మాస్టర్స్ కూడా నేను అదే ఎంచుకుందామని అనుకుంటున్నాను. సో ఈ క్యాంప్ అటెండ్ అవ్వడం వల్ల నాకు ఒక బ్లూ ప్రింట్ లాగా అనిపించింది అనమాట. నేను ఏ గోల్ వైపు అయితే ప్రయత్నిస్తున్నానో నాకు అది కనిపించింది అక్కడ. సో ఎప్పటి నుంచి నాకు ఒక ఫిలాంథ్రోపిస్ట్ అవ్వాలని ఉంది, సొసైటీకి నా వంతు కాంట్రిబ్యూట్ చేయాలని ఉంది. సో ఏదైనా చేయాలనుకుంటే నేను ఫస్ట్ వెళ్ళి అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ కోసం వర్క్ చేస్తాను, ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎస్, అంటే ఈ క్యాంపు మీకు ఎలా ఉపయోగపడింది, బెనిఫిట్స్ ఏంటి అంటే మిగతా వెళ్ళాలి అనుకునే వారికి ఏం చెప్తారు? ఇలాంటి ఆపర్చునిటీస్ని ఖచ్చితంగా గ్రాప్ చేయాలి, అందిపుచ్చుకోవాలి అని చెప్తాను. ఎందుకంటే ఇది ఓవరాల్ పర్సనాలిటీని డెవలప్ చేస్తుంది, అలాగే క్రమశిక్షణ అలవాటు చేస్తుంది, అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇలాంటి సెషన్స్లో పాల్గొనడం ద్వారా స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. అలాగే కల్చరల్ ఇమర్షన్, చాలా స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళ కల్చర్ని కానీ, వాళ్ళ కొత్త లాంగ్వేజెస్ని కానీ, వాళ్ళ దగ్గర ఉన్న కొత్త విషయాల్ని కానీ తెలుసుకుంటాము. సో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాము. అలాగే నెట్వర్కింగ్ అంటారు కదా, కొత్త పరిచయాలు పెంచుకోవడం ద్వారా ఫ్యూచర్లో కూడా అది హెల్ప్ అవ్వచ్చు. లైక్ అడ్వైస్ తీసుకోవచ్చు ఏదన్నా ప్రొఫెషనల్గా అడ్వైస్ కావాలంటే. సో ఈ క్యాంప్ అన్ని రకాలుగా మన సాఫ్ట్ స్కిల్స్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ని అన్నిటినీ డెవలప్ చేస్తుంది. కాబట్టి నేషనల్ గాంధీయన్ లీడర్షిప్ క్యాంప్ లాంటి క్యాంప్స్ని ఖచ్చితంగా ఇలాంటి అవకాశం వస్తే సద్వినియోగపరచుకోవాలని చెప్తాను నేను యూత్కి. ఓకే, నవీనా? సో ప్రతి కాలేజ్లో మనకి ఎక్స్పోజర్ దొరకదు అనమాట. అండ్ అలానే ఇలాంటి ప్రోగ్రామ్స్ కి పంపించేది కూడా చాలా తక్కువ కాలేజెస్ పంపిస్తాయి. సో ఇలాంటివి అటెండ్ అవడం వల్ల మన యొక్క కమ్యూనికేషన్స్ పెరుగుతాయి, అండ్ అలానే మన సోషల్ కనెక్షన్స్ కూడా పెరుగుతాయి అనమాట. సో వేరే స్టేట్స్లో ఏం జరుగుతున్నాయి, లేదా మనకి ఎక్కడి నుంచైనా హెల్ప్ కావాలంటే ఇట్ విల్ బి మోర్ ఈజియర్ అనమాట. అండ్ అలానే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెస్ట్ చేసుకునే ఆపర్చునిటీ దొరుకుతుంది మనకి. అంటే ఈ క్యాంపు చూసుకున్నట్లయితే ఎవరైనా వెళ్ళొచ్చా? ఎలా అంటే ఓన్లీ కాలేజెస్ త్రూలోనే వస్తుందా, లేదంటే ఆన్లైన్లో కూడా ఏమైనా అప్లై చేసుకోవచ్చా? ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ 3 months ముందే బులెటిన్ రిలీజ్ అవుతుంది అనమాట. సో క్యాంప్ యాక్చువల్లీ October 29th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందే జూలైలో అలా ఓపెన్ అవుతుంది అనమాట. గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ వెబ్సైట్ ఉంటుంది. సో కాలేజెస్ వాళ్ళే కాదు, ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ప్రెఫరబుల్లీ 20 years నుంచి 38 years దాకా వరకు వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాళ్ళకి ప్రియారిటైజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు సోషల్ ఫీల్డ్ లో బాగా యాక్టివ్ గా ఉంటారు కాబట్టి. ఆర్ట్స్ స్టూడెంట్స్ కి సోషల్ సర్వీస్ వాళ్ళకి ఇంకా బాగా బెనిఫిషియల్. అంటే చాలా మంది అనుకుంటుంటారు, అరే వీళ్ళు వెళ్ళారు మేము కూడా వెళ్ళాలి అని చెప్పి అలా ఫీల్ అవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుందా అంటే అది మనం చెప్పలేం. కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలాంటి విషయాల్లో. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అయ్యామనగానే మీరు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ముందు ఆశ్చర్యంగా అనిపించింది, తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ఓకే, తర్వాత పేరెంట్స్ అని కన్సల్ట్ చేసి ఇంకా కన్ఫర్మ్ చేసేసాం వెళ్తామని. ఓకే, అక్కడ అకామిడేషన్ గాని అంతా వాళ్ళే చూసుకున్నారా? అన్ని వాళ్ళే చూసుకోవాల్సి వచ్చిందా? నామినల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ కట్టాం మేము, తర్వాత ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా మావే. ఓకే, మిగతాది అక్కడంతా వాళ్ళు, అకామిడేషన్, ఫుడ్ అన్ని వాళ్ళే చూసుకున్నారు. సరే, ఫైనల్ గా మీలాంటి యువతకి, స్టూడెంట్స్ కి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మన YKTV తరపు నుంచి? సో ఎప్పుడు మీ బుక్స్ని పట్టుకుని ఉండద్దు. మీకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే బయటకు వచ్చి సొసైటీతో కనెక్ట్ అవ్వండి. అండ్ అలానే ఇలాంటి వర్క్ షాప్స్ కానీ, మీ కాలేజ్లో జరిగే ఈవెంట్స్ కానీ, నేషనల్ గాంధీయన్ లీడర్షిప్ అనే కాదు, ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి మనకి, ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటాయి. వాటిని అటెండ్ అవటానికి ట్రై చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్తో ఇవన్నిటిని ఓపెన్గా డిస్కస్ చేయడానికి ట్రై చేయమని నేను చెప్తాను. ఇది మీ ఓవరాల్ పర్సనాలిటీని డెవలప్ చేస్తుంది కాబట్టి, అలాగే నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి, కల్చరల్ ఇమర్షన్, వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి కూడా తెలుసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి క్యాంప్స్లో పార్టిసిపేట్ చేయండి. ఈ క్యాంప్ అనే కాదు, ఎలాంటి అవకాశం వచ్చినా ఇలా వెళ్ళడానికి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి.
బికాస్ ఇండిపెండెంట్గా ఉండడం కూడా అలవాటు అవుతుంది. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన పనులన్నీ మనమే చేసుకోవడం, అలాగే డిసిప్లిన్ కానీ కాన్ఫిడెన్స్ కానీ అన్నీ పెరుగుతాయి. సో అది మీకు ఫ్యూచర్లో కూడా మీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ నవీన అలాగే కరుణశ్రీ. చాలా చక్కగా మాట్లాడారు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. నిజంగా మీరు ఆ క్యాంపుకు వెళ్ళొచ్చిన తర్వాత మరి ఇలా ఉన్నారా, ముందు కూడా ఇలాగే ఉన్నారో నాకు తెలియదు, కానీ నిజంగా క్యాంపుకి వెళ్ళొచ్చాకైతే కొన్ని మార్పులు అయితే కనిపిస్తాయని చెప్తూ ఉన్నారు. కాబట్టి స్టూడియోకి వచ్చి చక్కగా మీ ఎక్స్పీరియన్స్ అంతని కూడా మా వ్యూవర్స్తో షేర్ చేసుకున్నారు. చాలా అంటే హ్యాపీగా అనిపించింది నాకు కూడా మీరు మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు యువ కెరటాలు ఛానల్. ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ని పబ్లిక్లోకి తీసుకురావడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలకి మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. స్పెషల్ థ్యాంక్స్ టు యువ కెరటాలు ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ని కూడా పబ్లిష్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మారిస్ స్టెల్లా కాలేజ్ నుంచి వచ్చిన నవీన అలాగే కరుణశ్రీ చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళు ఆంధ్ర నుంచి 10 మంది సెలెక్ట్ అయితే వాళ్ళలో వీళ్ళిద్దరూ ఒకరనమాట. నేషనల్ గాంధీయన్ లీడర్షిప్ క్యాంపుకి వెళ్ళొచ్చారు. సో ఇది ఈరోజు మన యువ కెరటాలు ప్రోగ్రామ్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.